Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formula. ఇంతకుముందు కూడా నేర్చుకున్న డైమెన్షనల్ ఫార్ములాస్ మ్యాగ్నెటిజంలో కొన్ని ఫార్ములాస్ మనం నేర్చుకుంటున్నాం. ఈ మ్యాగ్నెటిజంలో మనం ఫస్ట్ పోల్ స్ట్రెంగ్త్, తర్వాత వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్, తర్వాత వచ్చేసి ఫస్ట్ మ్యాగ్నెటైజేషన్. Magnetization is denoted by the letter I. I is equal to formula ఏంటి అని అంటే M by V, where magnetic dipole moment by volume. Magnetic dipole moment by volume. మనం మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా అనేది నేర్చుకుని ఉన్నాం. తర్వాత వచ్చేసి వాల్యూమ్ కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ని డినోటెడ్ బై ది లెటర్ M, క్యాపిటల్ M. క్యాపిటల్ M ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ 2l. సో స్మాల్ m కి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం IL అని, కరెంట్ ఇంటూ లెంత్ ఇంటూ లెంత్. సో dimensional formula is IL square. IL square. Next volume ki, this is the dimensional formula for magnetic dipole moment. So IL square. Next dimensional formula for volume. Volume ki manaku already telusu L cube. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యాగ్నెటైజేషన్ నే మనం ఇంకా అదర్ నేమ్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. సో ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ కి ఫార్ములా వచ్చేసి మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ బై వాల్యూమ్ అనేది తీసుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. I is equal to M by V, where M కి IL స్క్వేర్ బై L క్యూబ్ ఎంత అవుతుంది? ఇక్కడ IL ఇన్వర్స్. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. Intensity of magnetization I is equal to M power 0. ఇక్కడ M అనేది లేదు. నెక్స్ట్ L అనేది -1, T అనేది కూడా లేదు. సో T power 0, I power 1. This is the dimensional formula for intensity of magnetization. Next, self-inductance. Self-inductance ki formula వచ్చేసి U equal to half into Li square అనే ఫార్ములా ఉంటుంది. లేకపోతే E equal to minus L di by dt. వీటన్నిటిలో ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు. ఆ సెల్ఫ్ ఇండక్టెన్స్ కి దిస్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ క్యాపిటల్ L. సో క్యాపిటల్ L కి ఫార్ములా దీని నుంచి అయినా తీసుకోవచ్చు, దీని నుంచి అయినా తీసుకోవచ్చు. మనకి E అని అంటే ఏంటి అని అంటే EMF అనేది తీసుకుంటాం. EMF నథింగ్ బట్ పొటెన్షియల్. నెక్స్ట్ వచ్చేసి di by dt అనేది మనం తీసుకుందాం. ఓకే, ఫస్ట్ దీన్ని తీసుకున్నప్పుడు E is equal to EMF అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. పొటెన్షియల్ కూడా మనకి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది. సో దాన్ని కనుక్కోవాలి అని అంటే V is equal to W by Q. డైమెన్షనల్ ఫార్ములా ఎంత అవుతుంది? వర్కడానికి M L² T పవర్ -2 by Q కి IT అనేది తీసుకుంటాం. సో M L
స్క్వేర్ t పవర్ -3 I పవర్ -1. ఇది పొటెన్షియల్ కి మనం తీసుకున్నాం, అంటే EMF అనేది తీసుకున్నప్పుడు. తర్వాత దీని నుంచి మనం ఏం చేద్దామనంటే L = E/dI/dt. మరి ఇప్పుడు dI/dt కి తీసుకున్నప్పుడు I ఈజ్ ఫండమెంటల్ క్వాంటిటీ కాబట్టి I కి ఎంత అవుతుంది, క్యాపిటల్ I అనేది అవుతుంది, బై dt అనేది ఏంటి అంటే టైము. సో టైం కి t అనేది అవుతుంది. సో ఇక్కడ I t ఇన్వర్స్ అనేది తీసుకుందాం. I t ఇన్వర్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు L = E/dI/dt అనేది తీసుకుంటే సో L ఎంత అవుతుంది, E అనేది E/dI/dt. సో E = ఎంత ఉంది ఇక్కడ, E అనేది తీసుకోండి, mL² t పవర్ -3 I పవర్ -1 బై dI/dt అనేది ఇక్కడ వచ్చింది I t ఇన్వర్స్. సో ఫస్ట్ m అనేది ఎన్ని ఉన్నాయో చూసుకోండి, mL² t పవర్ -2, ఎందుకంటే -1 -3 అనేది ఉంది. నెక్స్ట్ ఈ I అనేది పైకి వెళ్తే -2 అనేది అవుతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ = mL² t పవర్ -2 I పవర్ -2. This is the dimensional formula for self-inductance. Self-inductance ki mL² t power -2 I power -2. Next యాక్టివిటీ ని మనం A తో గాని R తో గాని డినోట్ చేస్తాం. యాక్టివిటీ R. R ఫార్ములా ఏంటి అని అంటే dN/dt. dN/dt అని అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై. ఈ N అనేది ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియై. నెంబర్ ఆఫ్ న్యూక్లియై అనేది నథింగ్ బట్ 1 న్యూమరికల్ వాల్యూ. dt అనేది ఏంటి అని అంటే టైము. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ కి డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అనేది ఉంటుంది, ఇంక మనకు ఓన్లీ టైం కి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు n కి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ n ఏమవుతుంది, డైమెన్షన్లెస్ క్వాంటిటీ. డైమెన్షన్లెస్ క్వాంటిటీ అనేది m/0 L/0 t/0 అనేది తీసుకుంటాం. తర్వాత వచ్చేసి టైం కి తీసుకోండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టైము, టైం t క్యాపిటల్ T అనేది తీసుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. R dN/dt m/0 L/0 t/0 బై టైము t. సో m/0 L/0 t/-1. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాక్టివిటీ. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాక్టివిటీ ఎంత అవుతుంది, R m/0 L/0 t/-1. ఇది డైమెన్షనల్ ఫార్ములా. సో ఈరోజు ఏం చెప్పామన్నట్టు చూడండి, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ కి ఫార్ములా ఏంటి అని అంటే మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ బై వాల్యూమ్. సో వీటన్నిటికీ మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది రాస్తే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ I m/0 L/-1 t/0 I/1. నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది అని అనేది చూడండి. అక్కడ
ఇదైనా తీసుకోవచ్చు, యూ ఈక్వల్ టు హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి. దీని నుంచి తీసుకున్నా కూడా U1 అనేది ఏంటి అని అంటే ఎనర్జీ అనేది తీసుకుంటాం. ఆ ఎనర్జీ నుంచి మనకి ఈజీగా మనం కనుక్కోవచ్చు ఎనర్జీ బై కరెంట్, దాని నుంచి మనం ఈజీగా కనుక్కోవచ్చు. అలా చేసినా కూడా మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది m(L2) e⁻²i⁻² అనేది అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ అనేది న్యూక్లియై అనే చాప్టర్ లో వస్తుంది. R ఈక్వల్ టు di/dt అనేది తీసుకుంటాం. సో n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియై, నథింగ్ బట్ వన్ నెంబర్ కి మనకి ఎంత వస్తుంది, డైమెన్షనల్ క్వాంటిటీ అనేది వస్తుంది. డైమెన్షనల్ క్వాంటిటీని m⁻0 l⁻0 t⁻0 గా రాసుకుంటాం. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టైం ని t గా తీసుకుంటాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో R ఈక్వల్ టు ఫైనల్ గా ఎంత వస్తుంది అని అంటే ఈ t అనేది పైకి వెళ్తే -1 అనేది అవుతుంది t పవర్ లో. సో m⁻0 l⁻0 t⁻−1. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాక్టివిటీ కి m⁻0 l⁻0 t⁻−1. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.